అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా కానీ అప్పాజీ గారి గురించి నెగిటివ్గా వస్తుంది. అక్కడ ఆశ్రమానికి వచ్చిన వాళ్ళని కొట్టడం కానీ, ఇంకొకటి అక్కడ ఉన్న షాపులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే, ముఖ్యంగా అప్పాజీ గారు ఏం చేస్తారంటే, అక్కడ మనం వెళ్తాం కదా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం షాప్కి వెళ్ళినప్పుడు కానీ, మనం కొనుక్కున్నప్పుడు కానీ, మనం ఫోన్పే కానీ మనం చేసినప్పుడు, అక్కడ మనం కొనుక్కున్నప్పుడు కానీ మనం ఫోన్పే అవన్నీ చేస్తాం కదా, అప్పుడు చేసినప్పుడు ఆ 4 డిజిట్స్ నెంబరు అప్పాజీ గారికి డాటా అందిస్తారట. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా, ఇప్పుడు నేను చూశాను అలా ఏం జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే అప్పాజీ గారు కొట్టడం, మీరు చూస్తూ ఉంటారు అప్పాజీ గారు మనుషులను కొట్టడం కానీ, అది కొట్టడం కానీ, ఇది కొట్టడం కానీ చాలా వరకు చేస్తూ ఉన్నారు అని అంటారు. ఎందుకు కొడుతున్నారో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు అప్పాజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, తినడానికి వెళ్ళినప్పుడు కానీ ఒక 100 మంది అక్కడ రావడం కానీ, అధిక మంది రావడం కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లేకుంటుంది. మెయిన్గా ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు ఎటువంటి మాటలు కూడా ఏం మాట్లాడలేదు. వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ తాత పేరు కానీ, వాళ్ళ ఇంట్లో పేరు కానీ, వాళ్ళకు చెప్తున్న సమస్యల గురించి కానీ అన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అప్పాజీ గారికి ఇప్పుడు చూస్తే మీరు యూట్యూబ్లో కానీ చాలామంది సీక్రెట్గా ఫోన్లు ఆయన మైనస్, ఇప్పుడు మనం తినేటప్పుడు ఏదో ప్రేమతో ఇట్లా కొట్టడం కానీ, ఇట్లా మొక్కు ఆటడం కానీ, ఇట్లా కొట్టడం కానీ, దాన్ని బాగా తిప్పి పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా జరగడం వల్ల ఏమవుతూ ఉందంటే అప్పాజీ గారు కొంచెం నిరాశపడవచ్చు. అంటే ఇంకా ఎందుకు ఇవన్నీ, నేను ఫేక్ కదా, నా దగ్గరికి రావద్దని మిమ్మల్ని పొమ్మని ఎవరు చెప్పలేడు. మీకు నమ్మకం ఉంటేనే పోండి. మీరు ఎంతోమంది దగ్గరకు పోయినారు, ఆయన దగ్గరకు ఒకసారి పోండి చాలామంది వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఎంతోమంది యూట్యూబర్లు అక్కడికి వెళ్తూ ఉన్నారు కదా, వాళ్ళకు సరిగ్గా అప్పాజీ గారు టైం లేకపోవడం వల్లనే అక్కడి నుంచి బయటకు వచ్చిన యూట్యూబర్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఏం చేస్తూ ఉన్నాడంటే, అప్పాజీ గారిని నెగిటివ్గా, అప్పాజీ గారు ఇప్పుడు నువ్వు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళినావు, నీ ముందల 5,000 మంది ఉన్నారు. 5,000 మందిని దాటుకొని అప్పాజీ గారిని నేను కలవాలి అంటే 5,000 అలా కలవరు. అదే మైనస్. ఈ మైనస్ వల్లనే ఏమైందంటే అప్పాజీ గారికి ఎంతో దూరం నుంచి వచ్చిన యూట్యూబర్స్ కానీ అందరినీ కూర్చోమని అంటాడు, పడుకోమని చెప్తాడు. అలా చాలామంది యూట్యూబర్స్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకు సరిగ్గా టైం ఇవ్వలేకపోవడం వలన మెయిన్గా మనకు అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే అప్పాజీ గారిని సీక్రెట్గా ఫోన్లు పట్టుకొని సీక్రెట్గా ఆయన చేసేది కానీ, అది తినేది కానీ, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 1,000 మంది, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోయినప్పుడు ఆయన నువ్వు అక్కడికి వెళ్తే అర్థమైపోతుంది. కొన్ని 100 మంది ఇప్పుడు ఆయన పడుకోనియకుండా రాత్రి 2-3 గంటల వరకు ఆయన మీద పడిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ప్రేమతో ఇట్లా ఒక చిన్న దెబ్బ కొడతాడు చెంప మీద, ఒక చిన్నగా ఇట్లా ఏదన్నా గీస్తాడు. దానికి ఏం చేస్తున్నారు అంత, అది చిన్నగా సీక్రెట్ కెమెరాలో వీడియోలు తీసుకుంటారు, దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ అది ఇది అని, బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా చెప్తా ఉన్నాడని, బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి తల్లిదండ్రుల పేర్లు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చాలామంది అయితే చెప్తా ఉన్నారు. అటువంటివి ఏమీ లేవు. అలా చెప్తే అప్పాజీ గారి దగ్గర ఖచ్చితంగా సిస్టమ్ ఉండాలి. ఆయన దగ్గర ఫోన్ గీట ఉంది కానీ మ్యాక్సిమం చిన్న ఫోన్ ఎక్కువ యూజ్ చేయడు. అలా మీరు వెళ్ళినప్పుడు కానీ అర్థం కావచ్చు. లోపల నువ్వు ఇంత డాటాని కాపీ చేయాలన్నా గిట నీకు మంచి సిస్టమ్ కావాలి, అవన్నీ కావాలి. అటువంటి సిస్టమ్ ఐటమ్స్ ఏం లేవు. ఆ షాప్ అవుతంతో నువ్వు ఫోన్ తప్ప ఏమీ లేకుంటుంది. నువ్వు షాప్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఫోన్పే కొట్టినంత మాత్రాన్ని మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలుగా మారినాయి. ఎందుకు మారినాయి అంటే, ఇప్పుడు నువ్వు ఏ పెట్టినా అప్పాజీ గారి గురించి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ వీడియో పెట్టినా కానీ కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ఇప్పుడు బాగా ట్రోల్ యూట్యూబర్స్ ఉన్నారు కదా ఇంతమంది. ఇప్పుడు మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎంతోమంది స్వాములు ఉన్నారు, కర్ణాటకలో కావచ్చు. వాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళని ట్రోల్ చేయట్లేదు. ఈయన ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాడు, సబ్స్క్రైబర్స్ అని పెడుతున్నారు చాలామంది. మీరు చూస్తే ఇప్పటివరకు మీరు ప్రతి ఒక్కరు అప్పాజీ గారి గురించి ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీకు నమ్మకం ఉంటేనే అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళండి. నమ్మకం లేకపోతే అప్పాజీ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మ్యాటర్ చెప్పడానికి ఈ ఫుల్ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. అప్పాజీ గారి ఆశ్రమానికి మీరు వెళ్ళాలి అంటే మీ ఇష్టం, అది ఆయన రమ్మని చెప్పట్లేదు. నా ఆశ్రమానికి రండి, మీరు అక్కడి నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలి, ఈ దూర ప్రాంతాల నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలని అస్సలు చెప్పడం లేదు. మెయిన్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, అప్పాజీ గారికి ఈ నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే, వచ్చిన యూట్యూబర్స్ కానీ, వచ్చిన టీవీ వాళ్ళకి కానీ అప్పాజీ గారు టైం ఇవ్వలేకపోవడం వల్లనే వాళ్ళు నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అప్పాజీ గారు మైనస్లు మాట్లాడడం కానీ, అప్పాజీ గారు కొట్టడం వీడియోలు చేయడం కానీ, ఇవన్నీ నెగిటివ్గా చేయడానికి కారణం అప్పాజీ గారు కేవలం యూట్యూబర్స్కి టైం ఇవ్వలేకపోవడం కానీ, అక్కడికి వచ్చిన టీవీ వాళ్ళకు టైం ఇవ్వలేకపోవడం, వాళ్ళు గంటలు వెయిట్ చేసి, ఒక 4 గంటలు 5 గంటలు వెయిట్ చేసే వారికి
వాళ్ళకి ఏమవుతుందంటే బయటికి పోయి నెగిటివ్గా వీళ్ళేంది ఇదేంది అదేంది ఆ కథ ఏంది అనుకొని బయటికి పోయి నెగిటివ్గా వీడియో చేయడం మొదలుపెట్టారు. అప్పాజీ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. అది నా అభిప్రాయం. నేను ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఆ ఆశ్రమానికి ఎటువంటి వాళ్ళకు సంబంధంగా కాదు. నేను మీలాంటి వాడిని మీకోసం వీడియో చేస్తూ ఉన్నా. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉన్నా. ఎందుకంటే అప్పాజీ గారి దగ్గరికి మీరు వెళ్ళినా వెళ్ళకున్నా మీ ఇష్టం. అది మిమ్మల్ని ఆయన రమ్మని చెప్పడం లేదు. మీ ఇష్టం ఉంటే పోవచ్చు, ఇంటే రావచ్చు. ఫేకు అని చెప్పడం వల్ల ఆయన ఎప్పటికీ చెప్పట్లేదు ఇప్పటి ప్రస్తుతానికి. అందరికీ రావద్దనే చెప్తా ఉన్నాడు. మీ ఇష్టం ఉంటే రాండి, లేకపోతే లేదు. వచ్చిన వాళ్ళకి చెప్తాడు, లేదంటే లేదు. నెగిటివ్గా ట్రోల్ చేసిన కారణం ఏంటి అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పాజీ గారు యూట్యూబర్స్కి టైం ఇవ్వలేకపోవడం. ఇది మెయిన్ రీజన్. వచ్చిన వాళ్ళకు టైం ఇవ్వలేకపోవడం కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఒక ఛానల్ వాళ్ళ కానీ అందరినీ సమానంగా చూడడం వల్లనే, ఒక ఛానల్ వాళ్ళని అందరినీ ఇప్పుడు పబ్లిక్ని ఏ విధంగా చూస్తూ ఉన్నాడో ఛానల్ వాళ్ళని వీళ్ళందరినీ అలా చూడడం వల్లనే అప్పాజీ గారికి మైనస్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఆశ్రమంలో వచ్చిన వాళ్ళు తినడానికి కానీ అవన్నీ కానీ ఆయన సొంత డబ్బులతో పెడతా ఉన్నాడు. అందరికీ డౌట్ రావచ్చు, ఆయన సొంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అది ఇదని. ఆయన చూపించుకున్నాక మంచిగా అయిన వాళ్ళకి ఏం చెప్తాడంటే, వచ్చిన వాళ్ళు దాతలే, బియ్యం కానీ నూనె కానీ అవి ఇచ్చిన పబ్లిక్ ఇచ్చిన దాంతోనే ఆయన పెడతా ఉన్నాడు. ఆయన తింటా అదే ఫుడ్ ఆయన తింటా ఉన్నాడు, ఆయనే ఉంటా ఉన్నాడు. కరెంటు బిల్లు కడతా ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు, మంచి జరిగిన వాళ్ళు కరెంటు బిల్లు వాళ్ళే కట్టడం కానీ, అక్కడ ఉన్నది వాళ్ళే సహకరించడం కానీ, ఇటువంటి ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడానికి చాలామంది యూట్యూబర్స్ ప్రయత్నిస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు కానీ యూట్యూబర్స్ ప్రస్తుతానికి అక్కడ ఉన్న వాళ్ళకి మేము యూట్యూబర్స్ ఈ విధంగా అప్పాజీ గారిని కలవడానికి వచ్చాము, మాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి అంటే వాళ్ళు ఖచ్చితంగా 1 అవర్ టైం ఇస్తారు. మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను అనుకుంటున్నాను. అప్పాజీ గారి గురించి నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి వీడియో షేర్ చేస్తాను అనుకుంటున్నాను.